ఢిల్లీలో అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీయేనని అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. ఢిల్లీలో 3 దశాబ్దాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అన్నారామె. కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన తప్పుల తడక అని ఆరోపించారు. ముస్లింలను బీసీలలో కలిపి చూపడం దుర్మార్గమని కూడా అన్నారు. తెలంగాణలో రాబోయే 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామంటున్న మాధవీలతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించబోతా ఉంది. ఇప్పటికే లీడింగ్లో 47 సీట్లకు పైగా కూడా లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఢిల్లీ రిజల్ట్పై మాట్లాడేందుకు మనతో పాటు బీజేపీ ఎంపీ కంటెస్టెడ్ ఎంపీ మాధవీలత గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఢిల్లీ ఫలితాలను ఎట్లా చూస్తారు? కుక్క కాటుకి చొప్పు దెబ్బ ఎన్నైనా. ఇప్పుడు ఆయన ఏం చేసిండు? కేజ్రీవాల్ భ్రష్టాచారం అనే నిరాహార దీక్ష నుంచి పుట్టుకొచ్చిండు. ఆయన భ్రష్టాచారం చేయమని చెప్పి పుట్టుకొచ్చిన ఆయన మందుబాటుల మీద భ్రష్టాచారం చేసిండే, ఆడవాళ్ళని కొట్టిండే. అంటే మనిషి ఒక నీతి అనేది ఉండాలి. అది ఎంతవరకు దిగజారచ్చు అంటే ఇక అది కూడా సరిపోకుండా దిగజారిపోయిన కేజ్రీవాల్కి ఆయన సీటుకే బొక్కబడే రోజు. అంటే ఇది ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది అని అంటే, ఢిల్లీ ప్రజలు నిర్ణయించిండ్రు ఏమని. మహారాష్ట్ర ప్రజలు నిర్ణయించేసినాక ఢిల్లీ ప్రజలు ఏమని నిర్ణయించిండ్రంటే, మీరు ఊరికే ఆడని వెనకేసుకొస్తాము, మేము ఈ విధవ పనులు చేస్తాము, ఆడోళ్ళను కొడతాము, లంచాలు తింటాము, మందుబాట్లు మింగుతాము అంటే ఎవరి కోడు కాదు సావి. అంటే ఆప్ నేతలు చెప్తా ఉన్నారు కక్ష సాధింపు రాజకీయాలు బీజేపీ చేస్తుంది, కేసులు పెడతా ఉన్నారు, ఈడీ రైట్స్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కక్ష సాధింపు వల్లే ఇట్లాంటి ఫలితాలు వచ్చాయి. అది కూడా ఇంకొకటి చెప్తా ఉన్నారు, తాజాగా ఓటర్ లిస్టు వల్ల అవకతవకల వల్లే గెలిచారని చెప్పి కూడా కొంతమంది ఆప్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సామి, ఆపే కదా ఇప్పుడు దాకా రూలింగ్ పార్టీ. ఓటర్లు అవకతవకల గురించి నన్ను అడగాలి ఎవడన్నా పోయి. మరి ఈడ కాంగ్రెస్ ఏం హరకత్ చేశాను ఆయన? బోగసింగ్ ఓపెన్గా చూపిస్తే, బూత్ కబ్జాలు ఓపెన్గా చూపిస్తే ఏమాయే? మళ్ళీ మీ రాజ్యమే నడుస్తుంది కదా, ఆడ ఆపు రాజ్యమే కదా నడిచే ఢిల్లీలో. అంటే నీ రాజ్యంలో నీవే 2 సార్లు గెలిచి ప్రజల మనసుని దోచుకోలేకపోయినావు అంటే నువ్వు ఎంత చేతగానోడవో నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈడీ జరిగితే, నువ్వు అన్యాయంగా ఈడీ జరిగితే నీ మీద జాలి రావాలి కదా. బీజేపీ సీనియర్ నేత మాధవీలత చెప్తా ఉన్నారు, ఏదైతే అంటే ఢిల్లీలో ఏదైతే ఫలితాలు వస్తా ఉన్నాయో ఇది ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పాలనకు నిదర్శనం. ఇది బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో కూడా ఢిల్లీ ఫలితాలే తెలంగాణలో కూడా పునరావృతం కాబోతా ఉన్నాయి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 3కు 3 స్థానాలు గెలుచుకుంటామని చెప్పి మాధవీలత చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.